అంతర్జాతీయ 78వ ఫుట్బాల్ టోర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఆర్డీటీ క్రీడా మైదానం వేదిక కానుంది. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ఫుట్బాల్ అసోసియేషన్ నేతృత్వంలో సంతోష్ ఫుట్బాల్ టోర్నీని అట్టహాసంగా ప్రారంభించారు. ఆంధ్ర ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ప్రదీప్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫుట్బాల్కు ఆదరణ పెరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ విలేజ్ను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్గా తనకు మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. సంతోష్ ట్రోఫీలో ఆడిన ప్లేయర్స్కు వారి ఆట తీరు, నైపుణ్యాన్ని బట్టి జాతీయ జట్టులో చోటు కల్పించబడుతుంది అంటున్న ప్రదీప్తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. 78వ అంతర్జాతీయ ఫుట్బాల్ సంతోష్ ట్రోఫీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఫుట్బాల్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. అసలు ప్రస్తుతం అనంతపురంలో ఫుట్బాల్ ట్రోఫీ ఎలా నిర్వహిస్తున్నారనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు ఫుట్బాల్ ట్రోఫీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుందంటే అంత ఆదరణ తక్కువ ఉన్న గేమ్లో ఇది కూడా ఒకటి. ఎలా ఉంది అసలు? వాస్తవంగా చెప్పాలంటే అండి, ఇండియా లెవెల్లో ఫుట్బాల్ బాగా ఫెమిలియర్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడే మొదలైందనమాట. మేము కొత్త అసోసియేషన్ కోటగిరి శ్రీధర్ గారు మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఫామ్ అయ్యి 1.5 year అయింది. ఈ 1.5 yearలో అచీవ్మెంట్స్ ఏం చేస్తున్నామంటే, ఆల్ ఇండియా లెవెల్లో అండర్ 17 గర్ల్స్ ఫస్ట్ టైం మనం రన్నర్స్ అప్ వచ్చినాం. ఆల్ ఇండియా లెవెల్లో 29 స్టేట్లలో రన్నర్స్, అదొక గ్రేట్ అచీవ్మెంట్. రెండో అచీవ్మెంట్ వచ్చేసి సీనియర్ విమెన్లో సెమీఫైనల్స్ వరకు ఆల్ ఇండియా లెవెల్ వచ్చినాము. అండ్ ఇంకా గ్రేట్ అచీవ్మెంట్స్ అంటే మనకి ఆల్ ఇండియా టోర్నమెంట్స్ మన ఆంధ్రప్రదేశ్కి 4 ఇచ్చినారు. గతంలో ఎప్పుడు ఆడలే. 2007లో ఒక్కసారి ఇచ్చినారు. ఈ సంవత్సరం మనం 4 తెచ్చినాం. దాంట్లో మేజర్ ట్రోఫీ వచ్చి సంతోష్ ట్రోఫీ. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ గాట్ ద ఆపర్చునిటీ టు కండక్ట్ ద సంతోష్ ట్రోఫీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దాట్ అండ్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ గుడ్ కాన్ఫిడెన్స్ అండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఫుట్బాల్ మైదానాలు ఎలా ఉన్నాయి అసలు? అంటే అనంతపూర్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ప్రమాణికాలు. అంతర్జాతీయ స్థాయిలో గతంలో కూడా దులీప్ ట్రోఫీ ఇక్కడ జరిగింది. ఇండియన్ క్రికెట్ స్టార్స్ అంతా ఇక్కడికి వచ్చారు. ఫుట్బాల్ ట్రోఫీ కూడా అంత పెద్ద ఎత్తున జరపడానికి ఇక్కడ సిద్ధంగా ఉందండి. వాస్తవంగా చెప్పాలంటే మాకు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు మన ఎఫర్ట్స్, మన కష్టాన్ని చూసి మన ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ గారికి అష్యూరెన్స్ ఇచ్చినారు. వీ విల్ సపోర్ట్ యూ విత్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అని. సో మన గవర్నమెంట్ని, మన చీఫ్ మినిస్టర్ గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని మా రిక్వెస్ట్ ఏమంటే, ఇఫ్ దే కెన్ ప్రొవైడ్ అస్ విత్ సమ్ స్పేస్ అమరావతిలో కానీ, విశాఖపట్నంలో కానీ, అటు నెల్లూరులో కానీ, లేదా ఇటు చిత్తూరు జిల్లాలో కానీ ఒక 5 to 10 acres ప్రొవైడ్ చేస్తే వీ కెన్ రిక్వెస్ట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టు సపోర్ట్ అస్ విత్ కన్స్ట్రక్టింగ్ మినీ స్టేడియమ్స్ విత్ ద ఫెసిలిటీ ఆఫ్ అరౌండ్ 5 to 10,000 కెపాసిటీ అండి. అదిగానే మనకు చేయగలిగితే ఇట్ వుడ్ బి అ వెరీ గ్రేట్ ల్యాండ్ మార్క్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ స్పోర్ట్స్ని ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఆ దిశగా మీరు కూడా ఏమన్నా ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా చాలా సంతోషమైన విషయం అండి. స్పోర్ట్స్ విలేజ్ అనేది అమరావతిలో 100 acres వస్తుందంట. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అబౌట్ దట్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్. రెండోది ఏమంటే, మేము ఆల్రెడీ శాప్ ఎండి గారిని కలిసి, గిరీషా గారిని కలిసి ఆయనకి ఒక రిక్వెస్ట్ ఇచ్చినాము. ఆయన హీ హెస్ ప్రామిస్డ్ టు గివ్ అస్ సమ్ ల్యాండ్ ఇన్ అమరావతి స్పోర్ట్స్ విలేజ్. అది ఆల్ ఇండియా వాళ్ళకి తెలిపినాము. మా ప్రెసిడెంట్ గారు కోటగిరి శ్రీధర్ గారు మాట్లాడినారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ టు ప్రొవైడ్ అస్ విత్ సమ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు కన్స్ట్రక్ట్ స్టేడియమ్స్ అని. అది ఒక ఫస్ట్ ఫేజ్ ప్రాసెస్లో ఉంది. బహుశా ఒక 3 monthsలో వీ విల్ సీ ద రిజల్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండి. ఇప్పుడు సంతోష్ ట్రోఫీ అంటే మొత్తం ఎన్ని టీములు వస్తాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎలా ఉంటుంది? గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఎలా ఉండవు? సంతోష్ ట్రోఫీ అనేది ఇట్స్ మేజర్ టోర్నమెంట్ ఇన్ ఇండియా. ఈ టోర్నమెంట్లో ఏమంటే, మనకి ఇక్కడుండే ప్లేయర్స్ని స్కౌటింగ్ చేసి ఇండియన్ టీంలోకి తీసుకుంటాం. సంతోష్ ట్రోఫీ 8 phases జరుగుతుందండి. 8 corners ఆఫ్ ది కంట్రీలో జరుగుతుంది. దాంట్లో మనకి సౌత్ ఇండియా జరిగే టోర్నమెంట్ మనకి ఇచ్చినారు. ఇది ఫస్ట్ టైము. ఇక్కడ నుంచి పోయే బెస్ట్ టీము మళ్ళీ 8 teams గ్యాదర్ అయి తెలంగాణలో హైదరాబాద్లో దే గాట్ ద ఆపర్చునిటీ టు హోస్ట్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ సంతోష్ ట్రోఫీ. సో అక్కడి నుంచి దే విల్ టేక్ ద బెస్ట్ ప్లేయర్స్ అండ్ దే విల్ ట్రైన్ దెమ్ ఫర్ 1.5 year. అండ్ దాంట్లో బెస్ట్ పాసిబిలిటీ ఉన్న వాళ్ళకి జూనియర్ ఇండియా అండ్ సీనియర్ ఇండియాకి ఆడే అవకాశాలు ఉంటాయండి. సో మనము ఆ టార్గెట్ మనకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ఇట్ మే టేక్ సమ్ టైమ్, బట్ వీఆర్ వెరీ ష్యూర్ అండ్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ ష్యూర్లీ హ్యావ్ సమ్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్లేయర్స్ని ఇండియా టీంలో ఖచ్చితంగా అతి త్వరలో చూస్తామని మా గట్టి నమ్మకం.
ఇప్పుడు మనం ఇక్కడ మ్యాచ్ చూసాము, అండమాన్ నికోబార్ అండ్ ఆంధ్ర మ్యాచెస్ ఎలా జరిగింది అసలు? అంటే మనలో గోల్స్ మిస్ అవుతున్నాయి. తర్వాత అండమాన్ నికోబార్ ఆల్రెడీ ఒక గోల్ చేసి వాళ్ళు విన్ అయ్యారు. మన దాంట్లో స్టార్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు? ఎలా వాళ్ళ ప్రజెంటేషన్ ఉంది? వాస్తవంగా చెప్పాలంటే మనకి బికాస్ ఆఫ్ అదర్ స్టేట్స్లో కంపేర్ చేస్తే అండి ఎడ్యుకేషన్ తక్కువ, ఫిజికల్ యాక్టివిటీస్ పైన వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టారు. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ దెమ్. మనలో ఎడ్యుకేషన్లో ఉండడం బట్టి టాలెంటెడ్ ప్లేయర్స్ 10th స్టాండర్డ్ ఐపీఎల్కి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు మనకి స్టార్ ప్లేయర్స్ ఉన్నా కూడా వాస్తవంగా చెప్పాలంటే వీఆర్ అ బిట్ వీక్ టీమ్. బట్ ఇది ఫస్ట్ టైం మన సీనియర్ టీం మా ఆధ్వర్యంలో పోవడం, సెకండ్ టైము. నెక్స్ట్ టైము మీరు ఖచ్చితంగా చూస్తారు వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అని. అది మేము ఖచ్చితంగా కష్టపడి నిరూపించుకుంటాము. చంద్రబాబు నాయుడు గారిని కానీ, స్పోర్ట్స్ మినిస్టర్ని కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ కానీ మా రిక్వెస్ట్ ఏమంటే మా పైన దృష్టి పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు వాళ్ళు దృష్టి పెడితే చాలా బెనిఫిట్ అనేది ఫుట్బాల్కి జరుగుతుంది. ఆల్రెడీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ దృష్టిలో మనం ఉన్నాం యాజ్ అ వెరీ గుడ్ అసోసియేషన్ అని. సో వాళ్ళు కలిసి చేస్తే ఖచ్చితంగా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది అని చెప్తున్నా. అయితే ఇక్కడ సంతోష్ ట్రోఫీలో ఆడిన ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఇండియన్ టీంలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చొరవ చూపి ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ దాదుతో రవితేజ, ఆదా న్యూస్, అనంతపురం.